నీకు ఇది రాకపోతే నువ్వు ఎప్పటికీ ఇంజనీర్ అవ్వలేవు. చాలా సింపుల్ టాపికే కదా అని 90% పైథాన్ బిగినర్స్ ఈ టాపిక్ వదిలేస్తారు. బట్ నువ్వు ఏఐ ఇంజనీర్ అవ్వాలంటే ఈ టాపిక్ని కంపల్సరీ మాస్టర్ చేయాల్సిందే. టాపిక్ ఏదో కాదు, లిస్ట్ ఇన్ పైథాన్. అసలు లిస్ట్ అంటే ఏందో సింపుల్గా చెప్పేస్తా విను. సపోజ్ నాకు ఒక అప్లికేషన్ ఉంది. ఇప్పుడు ఆ అప్లికేషన్లో ఒక 10 మెంబర్స్ వాడుతున్నారు అనుకుందాం. సో ఇప్పుడు నాకేం కావాలంటే ఆ 10 మెంబర్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కనుక్కోవాలి. ఇప్పుడు ఆ 10 మెంబర్స్ దగ్గర నేను వాళ్ళ ఏజ్ అనేది తీసుకున్నా. బట్ ఇప్పుడు ఆ ఏజ్ని స్టోర్ చేయాలి. సో స్టోర్ చేసేటప్పుడు ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క వేరియబుల్ బదులు అందరి ఏజ్ని కలిపి ఒక వేరియబుల్ స్టోర్ చేయవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏజ్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాను. ఎంటర్ చేసిన ఏజ్ని ఆ ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తా. సో ఇక్కడ ఒక వేరియబుల్కి ఒక నెంబర్ని ఇవ్వట్లేదు, నేను దానికి 10 డిఫరెంట్ నెంబర్స్ని అసైన్ చేస్తున్నా. అంటే చాలా సింపుల్ టాపిక్, బట్ దాని మీద ఇంకా ఆపరేషన్స్ కూడా ఉంటాయి. దగ్గర ఒక 10 ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట దాని మీద. సింపుల్ అయినప్పటికీ ఒకవేళ నువ్వు ఒక ఏఐ ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయాలి. సో ఏఐ మోడల్స్ని ట్రైన్ చేసేటప్పుడు పైథాన్లో నువ్వు వాడే మోస్ట్ కామన్ డేటా టైప్ లిస్ట్ నువ్వు జస్ట్ నేర్చుకుంటే సరిపోదు. దీని మీద ఒక 20 క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేసావంటే పర్ఫెక్ట్ అయిపోతావు. ఒకవేళ నీకు ఆ క్వశ్చన్స్ కావాలంటే నా ఛానల్లో అప్లోడ్ చేస్తా, వెళ్ళి చూడు.